చెట్లు. ఈ చెట్లు మీరు వెళ్లి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలో ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఇంకా చింతామణికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అంటే, అసలు చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా? కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది, ఆవిడ పాదములను స్మరిస్తే. అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటకలకే ఆ గుణం వచ్చింది. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి. అమ్మవారే ఓ పెద్ద చింతామణి. చింతామణి అంటే ఏమిటి? మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు. కల్పవృక్షం దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పాలి. చింతామణి దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా, లోపల చింతిస్తారు మనస్సు చేత. నాకు ఈ కోరిక ఉంది స్వామి, నాకు ఈ కోరిక తీరితే బాగుండు, నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా, నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే. నిజంగా అది చాలా సహేతుకమైన కోరిక అయితే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని, అమ్మా నాకు ఈ కోరిక ఉందమ్మా, నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా నాకు ఈ కోరిక, నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా, ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటే